సూత్రం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బ్లౌజ్ కొలత అండి. లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ కొలత వచ్చేటప్పటికి 34 ఇంచ్ అండి. 34 ఇంచ్ బ్లౌజ్ అనేది మనం ఈరోజు కట్ చేసుకుంటున్నాము. నేను పొడవు వచ్చేటప్పటికి 14.5 తీసుకున్నాను. ఇలాగ ఒక లైన్ అయితే కొట్టేసుకోండి. చూడండి, ఇక్కడ ఎడ్జ్లు ఎక్కువ తక్కువ ఉన్నదైతే నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక నడుము లూజ్ వచ్చేటప్పటికి 9 ఇంచులు, ఖర్చు కోసం 2 ఇంచులు, మొత్తం 11 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం షోల్డర్ వచ్చేటప్పటికి 5 ఇంచులు, షోల్డర్ ఆమ్ రౌండ్ కోసం 5.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదండి, అదొక లైన్ అయితే కొట్టేసుకోండి. ఆమ్ రౌండ్ కోసం 1 ఇంచు, 1 ఇంచ్ తీసుకున్నాక ఇలా మన స్కేల్ రౌండ్ కోసము స్కేల్ అయితే వాడుతున్నాము. స్కేల్ లేకపోయినా మామూలుగా కూడా గీసుకోవచ్చు. ఈ స్కేల్ పెడితే రౌండ్ నీట్గా వస్తుందని చెప్పేసి స్కేల్ వాడుతున్నామండి. ఇప్పుడు మనము ఇలాగా 2 ఇంచులు కటింగ్లోకి పై వైపున తీసుకున్నాము. ఈ పొడవు వచ్చేటప్పటికి 5 ఇంచులు తీసుకున్నాము. ఇక్కడ కింద వైపు రౌండ్ కోసం 2.5 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాము. ఇక్కడ కూడా ఇలాగ రౌండ్ కాబట్టి ఇలా మన స్కేల్ పెట్టే ఈ రౌండ్ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాము. ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ప్రకారం మనము లైనింగ్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలాగా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో మార్కింగ్ పైనే కట్ చేసుకోవాలండి. మార్కింగ్కి లోపలికి వెళ్ళొద్దు, అలాగని బయటికి రావద్దు. కొంచెం మార్కింగ్ కనపడ్డా పర్వాలేదు, అలానే మార్కింగ్ లోపలికి అయితే కట్ చేసుకోకూడదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. ఈ విధంగా అయితే మనము లైనింగ్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాము. ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంచుకున్న దగ్గర ఒక కట్స్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి, మనం ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి 2 ఇంచుల దగ్గర ఒక కట్స్ ఇచ్చుకున్నాము. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. షార్ట్ హ్యాండ్స్ తీసుకోవాలంటే ఇలా ఫోల్డ్ చేసి కూడా తీసుకోవచ్చండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి కూడా మనం హ్యాండ్స్ తీసుకోవచ్చు, జాయింట్ అనేది పడదు. ఇప్పుడు మన షార్ట్ హ్యాండ్స్ అయినా ఇలా కూడా తీసుకోవచ్చు. దీనికైతే మనకి జాయింట్ పడుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు షార్ట్ హ్యాండ్సే మనం తీసుకుంటున్నాం కాబట్టి 7 ఇంచుల పొడవు అయితే తీసుకుంటున్నామండి. పొడవు వచ్చి 7 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఎడ్జ్లో మనకి ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 7 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. బయట గొడవ ఆడుకుంటున్నారు, ఆ మాటలు మీకు కొంచెం వినపడుతున్నాయేమోనండి అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనము ఖర్చు ఒక సైడ్ వచ్చేలాగా చూసుకొని మనం క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా హ్యాండ్స్ కోసం ఇప్పుడు మనము 3 ఇంచులకి డౌన్ అనేది తీసుకుంటున్నాము. 3 ఇంచులు డౌన్ తీసుకొని అలాగే మనం హ్యాండ్ లూజు 5.5 ఇంచులకు తీసుకోవాలి. అలాగే 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న ప్రకారం మనం మార్కింగ్ అనేది చేసుకొని హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో హ్యాండ్స్ పడలేదండి, నేను చూసుకోలేదు. అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు నేను చూసాను, అది వీడియో కనపడుతుంది కదా అని చెప్పేసి సరిగ్గా నేను చూసుకోలేదండి. హ్యాండ్స్ ఇందులో కనపడట్లేదు. ఒకవేళ మార్కింగ్ కోసం మీరు చూడాలి అనుకుంటే మన ముందు వీడియోలో ఉన్నాయి హ్యాండ్స్ కటింగ్ అనేది చూసుకోండి. చూడండి, ఇట్లా బ్యాక్ పార్ట్ 2 ఇంచులకి ఫోల్డ్ చేసుకొని మనం క్రాస్గా వేసుకొని ఇక్కడి నుంచి మార్కింగ్ అనేది చుట్టూతా చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి నీట్గా. ఇది ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా ఆమ్ రౌండ్ కూడా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనకి ఇక్కడ ఫ్రంట్ భాగం నెక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇలా కింద వైపు డౌన్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడి నుంచి 6 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. 6 ఇంచులు 6.5 ఇంచులు అయితే పెట్టుకోవాలి.
ఇది ఆమ్ రౌండ్, అంటే మనము ఫ్రంట్ భాగం రౌండ్ అండి, ఆమ్ రౌండ్ కాదు, ఫ్రంట్ భాగం రౌండ్. ఇలాగ మార్కింగ్ చేసుకున్నాక మనం రౌండ్ నెక్కే తీసుకుంటున్నామండి, ఫ్రంట్ నెక్ కూడా. ఇలా పై వైపుకి 2 ఇంచులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యలో అంటే షోల్డర్ నుంచి మధ్యలో వచ్చేటప్పటికి మనం అంటే ఫ్రంట్ టక్స్ వేస్తాం కదా, ఆ టక్స్ మధ్యగా వేసే టక్స్ దగ్గరికి మార్కింగ్ అనేది 13 ఇంచులు తీసుకున్నాము. ఇలా మనం ఈ మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి, షేప్ మార్కింగ్. ఇలా చేసుకున్నాక దానిపై నుంచి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలాగా మన మార్కింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో ఆ ప్రకారమే మనం మార్కింగ్ మీద నుంచే కట్ చేసుకోవాలండి. కొంచెం మార్కింగ్కి డౌన్ అయినా పర్వాలేదు, కానీ మార్కింగ్కి లోపలికి మాత్రం క్లాత్ కట్ చేయకూడదు. కట్ చేసామంటే కొలతలు తేడా వచ్చేస్తాయి. ఈ మిగిలిన క్లాత్లో మనము షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలండి. షేప్ బెల్ట్ పొడవు వచ్చేటప్పటికి 3.5 ఇంచులు అయితే పొడవు తీసుకుంటున్నాము. అలాగే మనకి షేప్ బెల్ట్ వచ్చేటప్పటికి 11 ఇంచులు అయితే తీసుకున్నానండి నేను క్లాత్. చూడండి, ఈ షేప్లో మనం పొడవు వచ్చేటప్పటికి 3.5, మళ్ళా డౌన్ వచ్చేటప్పటికి పావు తక్కువ 3 ఇంచులు లేదా 3 ఇంచులు అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మనం 3.5 షేప్ బెల్ట్ పొడవు తీసుకున్నాం కాబట్టి డౌన్ కూడా 3 ఇంచులు తీసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మెయిన్ క్లాత్లో ఈ పీసెస్ అన్నీ లైనింగ్లో కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్, షేప్ బెల్ట్, అలాగే హ్యాండ్స్, ఫ్రంట్ భాగం వేసి మనము కట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1/2 ఇంచు మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనకి చూడండి, మనం ఎందుకంటే ఇది పెద్ద 1 మీటరు బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది కాబట్టి మనకి ఏ విధంగా వేసినా కూడా లైనింగ్కి క్లాత్ అనేది నీట్గా సరిపోతుందండి. ఇది ఎల్బో హ్యాండ్స్కి కూడా క్లాత్ అనేది వస్తుందన్నమాట, 1 మీటర్ ఉంది కాబట్టి. నేనైతే షార్ట్ హ్యాండ్సే తీసుకున్నా.